హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా ముచ్చట్లు బ్లాగ్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే అండి, మార్నింగే ఊరి నుంచి వచ్చానమాట. ఊరికి ఎందుకు వెళ్ళాను, దేనికి వెళ్ళాను అనేది డీటెయిల్స్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ప్రజెంట్ అయితే ఊరి నుంచి వచ్చానమాట. సో ఊరి నుంచి నేనేం తీసుకొచ్చాను అనేది క్లియర్గా మీకు ఈరోజు చూపిపోతున్నాను. అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటాయి. మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే రాబోతుందండి. ఇంకా ఇక్కడి నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి, మీకు డిలే అనేదే ఉండదు. ఈ మధ్య కొంచెం డిలే అయినాయి కాబట్టి ఇంక నుంచి రెగ్యులర్గా వస్తాయి. ప్రస్తుతానికైతే నేను ఊరి నుంచి ఏం తీసుకొచ్చాను అనేది క్లియర్గా చూపిస్తాను. ఆల్రెడీ మీరు వీడియోలో చూస్తున్నారు, బియ్యం బస్తా అయితే ఒకటి తీసుకొచ్చాము అనమాట. సో ఇంక ఇప్పుడు వచ్చేసి ఇది కరివేపాకు. ఇక్కడ ఏంటంటే చాలా కాస్ట్ ఉంటుంది కరివేపాకు అనమాట. ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నేనేం తీసుకొచ్చాను అనేది క్లియర్గా చూపిస్తున్నాను అనమాట. మార్నింగే వచ్చాము, ట్రైన్ జర్నీ చాలా బాగా అనిపించింది. ఇంకా వచ్చి చాలాసేపు నిద్రపోయాము. ఇంక ఇప్పుడు లేచి ఎలాగో ఇవి సర్దుతున్నాను కదా, మీకు కూడా చూపిద్దాం నేనేం తెచ్చుకున్నాను అని అనేసి వీడియో చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే కరివేపాకు అయితే తీసుకొచ్చాను. ఎందుకంటే ఇక్కడ కరివేపాకు ఫ్రీగానే ఉండదు, అంత కాస్ట్లీ. మనకు అక్కడ ఫ్రీగా చెట్లు ఉంటాయి ఊర్లో కాబట్టి నేను కరివేపాకు అయితే ఇంత తీసుకొచ్చుకున్నా. స్టోర్ చేసేసుకుంటే నాకు రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. తర్వాత వచ్చేసి కొంచెం గోంగూర, అన్ని కవర్స్లో తెచ్చుకున్నాయి. ఇక్కడ తెచ్చుకొని పెట్టుకుందామని, మోసుకు రావాలంటే డబ్బాలు అవన్నీ అంటే కష్టం అని చెప్పేసి ఇది వచ్చేసి మనకి గోంగూర మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో పండింది అనమాట. ఆల్రెడీ మీరు మా మామిడి తోట వీడియో చూస్తుంటారు కదా, అక్కడ మా అమ్మమ్మ కూరగాయలు కూడా వేస్తుంది. సో అక్కడిది గోంగూర అనమాట. సో గోంగూర కూడా కొంచెం తీసుకొచ్చాము, పచ్చడి ఏదైనా చేసుకోవడానికి ఉంటుందని చెప్పేసి. ఆ తర్వాత వచ్చేసి చూడండి, ఆయిల్ కూడా కొంచెం లీక్ అయిపోయింది. పచ్చడి ఆల్రెడీ చేసుకొని తీసుకొచ్చాము, ఇంకా వచ్చి ఓపిక చేసుకోవాలంటే కొంచెం హార్డ్ కాబట్టి దాంట్లో పచ్చడి తీసుకొచ్చాము. క్లియర్గా చూపిస్తాను మీకు ఓపెన్ చేసి. చూడండి, కొంచెం ఆయిల్ కూడా అయింది. నేను ఇలా ప్యాకింగ్ కవర్స్ ఉంటాయి కదా, ఎందుకంటే ఇక్కడికి వచ్చాక మన దగ్గర ఎలాగో డబ్బాలు ఉంటాయి కాబట్టి సో ప్యాకింగ్ కవర్స్లో ఇలా ప్యాక్ చేసుకొని వస్తాను అనమాట. మీకు కానీ ఈ ఐడియా నచ్చితే మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ప్యాక్ చేసుకోండి. ఇది వచ్చేసి చింతాకు పొడి అనమాట. సో చింతాకు పొడి ఏదైనా కర్రీలో వేసుకుంటే చాలా మంది చేసుకుంటారు, చిక్కుడుగాయ చింతాకు పొడి అలా చేస్తారనమాట. సో ఎందుకైనా ఉంటుందిలే అని చెప్పి తీసుకొచ్చాను అనమాట. ఈ ఆయిల్ అంతా వచ్చేసి పచ్చడి ఆయిల్ అనమాట, తుడిచేసుకున్నాము. సో ఇది చింతాకు పొడి. ఇది వచ్చేసి చింతాకు పొడి కారం అనమాట. మనం దోశలో కానీ చట్నీలో కానీ వేసుకుంటే చాలా చాలా మంచిది. డైలీ ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం అన్నం తిన్నా కానీ హెల్త్కి చాలా మంచిది. కాకపోతే కొంచెం హీట్గా కూడా ఉంటుంది. మీరు కొంచెం జాగ్రత్తగా ఇది తిన్నప్పుడు కొంచెం మజ్జిగ, ఆ తర్వాత టెంకాయ నీళ్ళు, కూల్ డ్రింక్స్ అలా తాగితే బెటర్ అని అనమాట. సో ఇది కూడా చాలా టేస్టీ ఉంటుంది. ఇది కూడా ప్యాక్ చేసి తెచ్చుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మామిడికాయ పచ్చడి కొంచెం ఎక్కువైనట్టుంది, అందుకే కొంచెం ఆయిల్ బయటకి అయితే వచ్చేసింది అనమాట. సో అందుకే మనం ఇట్లా 2-3 కవర్స్ వేసుకొచ్చుకుంటే ఏంటంటే ఎక్కడ కూడా దేనికి కూడా అవ్వలేదు. జస్ట్ ఈ కవర్లో ఉన్న ప్యాకెట్స్కి మాత్రమే అయింది. మీరు గమనిస్తే అది కూడా పై వరకే అయింది, లోపల మన కారంకి ఏం ప్రాబ్లం లేదనమాట. సో ఇది వచ్చేసి నాకు ఆల్రెడీ హైదరాబాద్లో రోలు లేదు. సో రోటి పచ్చడిని బాగా మిస్ అవుతున్నానని ఇంటి దగ్గరే మామిడికాయ రోటి పచ్చడి అయితే చేసుకొని ఇలా ప్యాక్ చేసుకొని తీసుకొచ్చాను. ప్లస్ ఈ రోజు ఊరి నుంచి వస్తాం కాబట్టి కొంచెం అలసిపోతాం కదా, చేసుకోలేము అనేసి అలా కూడా చేశాను అనమాట. సో అది ఇవి చింతాకు పొడి చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. మా అమ్మమ్మ అయితే చింతాకు పొడి అంతా ఎండబెట్టి మా కోసం కష్టపడి ఇలా పొడి చేసి ఇచ్చింది అనమాట. ఇది పచ్చి చింతాకు పొడి. ఇది వచ్చేసి ఏంటంటే మనము కొంచెం కారం వేసుకొని దంచుకున్న చింతాకు పొడి. ఇది వచ్చేసి కొంచెం నెయ్యి వేసుకొని తింటే హెల్త్కి చాలా చాలా మంచిది. ఇది వచ్చేసి ఎప్పుడైనా చేపల కూరలు, ఎండు చేపల కూరల్లో అలా వేసుకుంటారు. లేదనుకుంటే ఇలాగ కావాలన్నప్పుడు ఇన్స్టెంట్గా కొట్టుకోవచ్చు అని చెప్పేసి నేను ఇది కూడా ప్యాకింగ్ చేసి తీసుకొచ్చాను అనమాట. సో ఇది అమ్మమ్మలు తాతయ్యలు ఉంటే ఇలాగ బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. వాళ్ళ పాతకాలపై కూడా మనకు అలవాటు చేస్తారు. చాలా చాలా మెమరీస్ అనమాట. సో ప్రేమతో తీసుకొచ్చింది మా అమ్మమ్మ. ఇంకా మా అమ్మ ఇలా చేసింది. ఇది కూడా మా అమ్మమ్మ చెప్తే మా అమ్మ చేస్తూ ఉంటుంది అనమాట. ఏజ్ వచ్చేసింది కదా, వాళ్ళు చేయలేరు కాబట్టి హెల్ప్ అయితే చేసింది. సో ఓవరాల్గా ఇది చింతాకు పొడి అనమాట.
మీకు ఎలా అనిపించింది? మీకు కూడా మీ అమ్మమ్మలు ఇలాగే పంపిస్తారా చింతాకు పొడి అనేది? ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ రోజుల్లో చింతాకు పొడి అనేది నాకు తెలిసి చాలా మంది మర్చిపోయారు. అసలు ఎవ్వరి దగ్గర చాలా రేర్ అన్నమాట. సో, అలాంటిది ఇది మా అమ్మమ్మ వాళ్ళు మాకు పంపించారు. తెచ్చింది మా అమ్మమ్మ నేను హైదరాబాద్ వస్తున్నానని ముందు రోజు తెస్తే, ఇంక మా మమ్మీ ఇలా చేసి తీసుకొచ్చింది. ఆంధ్రాలో ఎక్కువ యూజ్ చేస్తారు. బట్ మా సైడ్ మా నెల్లూరు సైడ్ ఇంకా బాగా యూజ్ చేస్తారు. సో, ఎవరైనా నెల్లూరు వాళ్ళు చూస్తున్నా కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ అనేది చేయండి. ఇంకా తర్వాత దీంట్లో పెద్ద కవరే ఉంది. ఈ కవర్ ఏమేమి ఉన్నాయో చూసేద్దాం ఇప్పుడు. సో, ఈ కవర్‌లో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాము. ఇది వచ్చేసి కొంచెం క్లాత్. ఈ క్లాత్ ఎందుకు తెచ్చానో నెక్స్ట్ వీడియోలో మీకు తెలుస్తాయి. నెక్స్ట్ వీడియోస్‌లో దీని పర్పస్ ఏంటి, కొంచెమే ఎందుకు తీసుకొచ్చాను అండ్ దీనివల్ల యూసేజ్ ఏంటి అనేది క్లియర్‌గా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. స్కిప్ చేయకుండా వీడియోస్ ఎండ్ వరకు చూడండి. మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే రాబోతుంది. ఈ క్లాత్ యూసేజ్ ఏందో కూడా చెప్తా. ఇంత కొంచెమే ఎందుకు తెచ్చుకున్నాను, దేనికి ఉపయోగపడుతుంది అనేది నేను క్లియర్‌గా మీకు చూపిస్తాను. సో, ఇది క్లాత్ అయితే తెచ్చుకున్నాను. తర్వాత వచ్చేసి బ్రషెస్. ఇక్కడ ఆల్రెడీ మా ఇంట్లో బొచ్చెడు బ్రషెస్ ఉంటాయి. బట్ స్టిల్ ఈ ఈ బ్రష్ అనేది నాకు చాలా ఇష్టం అనమాట. సో, ఇది ఒక బ్రష్ అయితే తెచ్చుకున్నాను. అండ్ కందిపప్పు ఆల్రెడీ 1 kg కందిపప్పు ఇక్కడ యూజ్ చేస్తాము. బట్ ఎందుకో మన దగ్గర మెదిగినంత మెదగదు అనమాట. కుక్కర్లో అయినా అంత స్మూత్గా రాదు, ఎక్కువ విజిల్స్ పెట్టాల్సి వస్తుంది. సో, అందుకని 1 kg తెచ్చి ట్రై చేద్దాము, డిఫరెన్స్ ఏమన్నా ఉందా, వాటర్ వల్ల ఇలా ఉంటుందా ఏంటి అనేది క్లారిటీ కోసం ఒక 1 kg అయితే కందిపప్పు అయితే తెచ్చుకున్నాను. ఈ పార్సల్ అంట ఆంధ్ర నుంచి అనమాట. మీకు ఆల్రెడీ తెలుసు, నేను చాలా వీడియోస్ ఆంధ్ర నుంచి పెట్టున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి కొబ్బరి చిప్పలు అనమాట. నేను కొబ్బరి ఏం యూస్ చేయను. ఇన్ కేస్ ఎప్పుడైనా అవసరం అవుతుందని 2 కొబ్బరి చిప్పలు ఇంట్లో ఉంటే వేసుకొచ్చుకున్నాను అనమాట. ఇంకా ఇది వచ్చేసి తమ్ములపాకు ప్యాకెట్. తెలుసు కదా, తాంబూలం ఇచ్చేటప్పుడు పెట్టుకుంటాం. ఇక్కడ అసలు అడిగితే వక్కలు పంపిస్తున్నారు. నేను ఎప్పుడు మా హస్బెండ్ షాపు పంపించిన వక్కలు పంపిస్తున్నారు. సో, మనకి వక్కల కంటే ప్యాకెట్స్ అయితే యూస్ఫుల్ ఉంటుంది కాబట్టి ఇంట్లో ఉన్నింది. మా మ్యారేజ్ అప్పుడు లేకపోతే మా తమ్ముడు మాలేసుకున్నప్పుడు అలాంటప్పుడు తీసుకొచ్చి ఉంటాయి కదా, ఇంట్లో ప్యాకెట్ ఉంటే ఒకటి తెచ్చుకున్నాను. ఇంకా తర్వాత పసుపు ప్యాకెట్ తెచ్చుకున్నా. డీమార్ట్లో పసుపు తీసుకొస్తే కలర్ తప్ప ఏమీ ఉండట్లా. అసలు పసుపు క్వాలిటీ లేదు, ఓన్లీ కలర్ మాత్రమే ఉంటుంది. సో, నాకు అది ఎందుకో నచ్చలేదన్నమాట. సో, ఎందుకని మేము ఎక్కువ కొంచెమే వేస్తాం కదా పసుపు అనేసి చిన్న ప్యాకెట్ అయితే తెచ్చేసుకున్నాం. అలాగే కుంకాలు. ఇక్కడ కుంకాలు అంత మంచిగా అనిపించలేదు దేవుడికి పూజిస్తుంటే కూడా. సో, అందుకని 2 కుంకుమ ప్యాకెట్స్ అయితే తెచ్చేసుకున్నాం. మరీ నీడ్ అనేవే తెచ్చుకున్నాను. ఇవి వచ్చేసి మనకి డైలీ యూజ్ బొట్టు బిళ్ళలు. సో, అవన్నమాట స్టిక్కర్స్. ఇవి వచ్చేసి మామూలుగా మనము రెస్టారెంట్కి వెళ్తే ఇస్తారు కదా, టూత్ పిక్స్ లాగా, అలాంటివి అనమాట. జస్ట్ టూత్ పిక్స్ ఒక బాక్స్ అయితే ఉంటే తెచ్చుకున్నాను. ఇది వచ్చేసి గంజి పిండి. మీలో ఎంతమంది ఇట్లా గంజి పిండి యూజ్ చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి గంజి పిండి. ఏవైనా కానీ ఇస్త్రీ చేసే ముందు ఈ గంజి పిండితో మంచిగా మనం ముంచేసి బట్టలు ఆరేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇస్త్రీ కూడా చాలా బాగుంటుంది. సో, మా హస్బెండ్ షర్ట్స్ అన్నిటికీ కావాలి అండ్ నాకు కాటన్ డ్రెస్సెస్కి కావాలి అని తెచ్చుకున్నా. ఇక్కడ తెచ్చుకున్నాం కానీ ఇక్కడ ఏంటంటే కూల్ వాటర్లో, ఇది హాట్ వాటర్లో చేసుకునేది. సేమ్ మనకి గంజి మనం అన్నం ఉంచుకుంటే గంజి వస్తుంది కదా, సో అలా క్వాలిటీగా ఉంటాయి అనమాట. సో, అందుకని ఒక ప్యాకెట్ అయితే తెచ్చాను. ఇక్కడ దొరకట్లేదు, మా హస్బెండ్ షర్ట్స్కి పెడదామనేసి తీసుకొచ్చాను ఇది. సో, ఇవి తీసుకొచ్చాను ఇంటి దగ్గర నుంచి. ఆ తర్వాత వచ్చేసి కొన్ని మినప్పప్పు. మామూలుగా ఇది మనం పండిన మినప్పప్పు అనమాట. ఒక వీడియోలో చెప్పున్నాం, మా నాన్నమ్మ వెళ్ళినప్పుడు ఇచ్చిందని చెప్పేసి. అది మినప్పప్పు. సున్నుండులు అవి చేసుకోవడానికి బాగుంటుంది ఈ మినప్పప్పు అయితే. డైలీ మనం ఇడ్లీ దోశకి అది వేరే మినప్పప్పు యూజ్ చేస్తున్నాము. ఇది వచ్చేసి హెల్త్కి చాలా బాగుంటుంది. సున్నుండలకి టేస్ట్ బాగుంటుందని కొంచెం తెచ్చుకున్నాం. మేమేమి ఎక్కువ తినాం కదా. సో, అది. ఇది వచ్చేసి ఇదేంటో గెస్ చేయండి. నెక్స్ట్ వీడియో కూడా ఇదే రాబోతుంది, మీకు ఫుల్ వీడియో వస్తుంది. ఈ టైంలో ఊరగాయ అనమాట, మామిడికాయ ఊరగాయ మొన్న పెట్టి తీసుకొచ్చాను అనమాట.
అసలు ఈ ఊరగాయ ఈ సీజన్లో ఎందుకు పెట్టుకున్నాం అనేది కూడా నేను క్లియర్గా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు లైక్స్ చేస్తేనే నలుగురికి షేర్ అవుద్ది మన వీడియో. సో తప్పకుండా లైక్స్ అయితే చేయండి. సో ఇలా ఇలాగ ఫుల్గా ప్యాకింగ్ చేసుకోరాకపోతే కొంచెం ఆయిల్ స్ప్రెడ్ అయినా కానీ చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, వచ్చేసి మామిడికాయ పచ్చడి. ఈ సీజన్లో మామిడికాయ పచ్చడి పెట్టుకున్నాము. అండ్ మేము చాలా సింపుల్గా పెడతాము, అది కూడా నేను క్లియర్గా వీడియో పెడతాను మీకు. సో మామిడికాయ పచ్చడి, మామిడికాయ ఊరగాయ అనమాట. ఒక 1 year వరకు ఉంటుంది అదనమాట. ఇవి వచ్చేసి పెసలు. సో ఈ పండిన పెసలే, మా నాన్నమ్మకి పండిన పెసలు అనమాట. సో ఈ పెసలు లాస్ట్ టైం తీసుకొచ్చుకున్నాను, అవి అయిపోయినాయి కాబట్టి మళ్ళీ తీసుకొచ్చుకున్నాను. ఎందుకంటే ఒకేసారి ఇన్ని తెచ్చే బదులు కొన్ని తెచ్చుకోవచ్చు. ఒకవేళ అక్కడ కావాలంటే వాళ్ళు యూస్ చేసుకోవచ్చు, ఇక్కడ మాకు వేస్ట్ అవ్వకుండా, పురుగులు పట్టకుండా. సో మనకి అంత మెయింటెనెన్స్ చేత కాదు కాబట్టి మనం వెళ్ళినప్పుడల్లా కొన్ని తెచ్చుకుంటాం అనమాట. పెసర దోశ తింటాను బాగా. సో అందుకని అనమాట, హెల్త్కి కూడా చాలా మంచిది పెసర దోశ. సో అందుకని పెసర్లు తీసుకొచ్చాను. ఇంకా ఆ తర్వాత వేరే ప్యాకెట్ ఏంటో చూద్దాం. ఇవి వచ్చేసి మునక్కాయలు, మా అమ్మమ్మ వాళ్ళ పొలంలో పండిన మునక్కాయలు అనమాట. సో మునక్కాయలు నా ఫేవరెట్ కాబట్టి చాలా తెచ్చుకున్నాను. అన్నీ ఇలా కట్ చేసేసి కవర్లు ప్యాక్ చేస్తే తెచ్చుకున్నాము. ఇంక ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని సాంబారు, మునక్కాయ పులుసు ఇట్లా రెగ్యులర్గా తింటుంటాం కాబట్టి అయిపోతాయి తొందరగా. సో ఇవి మునక్కాయలు. ఇంకా తర్వాత వచ్చేసి మామిడికాయలు. ఇవన్నీ మా తోటలో మామిడికాయలు అనమాట. సో ఆల్రెడీ మీరు లాస్ట్ టైం చూసుంటే నేను సమ్మర్లో చాలా పెట్టాను. మాకు మామిడి తోటలు ఉన్నాయి, ఇంకా చిన్నది పెద్దది. సో ఆ మామిడి తోటలో కొన్ని చెట్లు ఈ పొనారస్ చెట్లు ఉన్నాయన్నమాట. సో ఆ చెట్లు కాయలు ఇవి. సో ఇక్కడికి వస్తే ఇక్కడ మామిడికాయ తీసుకోవాలంటే రత్నదీప్లో అట్లాగా 85, ఒక్కటి వచ్చి 85 అలా ఉంటుంది. సో మనకి తోటలో ఫ్రీగానే కాబట్టి నేను కొన్ని తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చులే అనేసి తెచ్చుకున్నాను అనమాట. మునక్కాయ తీసుకొచ్చాను కదండి, మునక్కాయ పులుసు చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఈ మామిడికాయ పులుసు ఫేవరెట్ నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా అలాగే ఇలాగ ఒక బియ్యం బస్తా అయితే తెచ్చేసుకున్నాము. అలాగే నాకు కొన్ని వంట సామాన్ కూడా అవసరమైనాయి, అంటే దేవుడికి పెట్టుకోవడానికి పొంగలు అవి కొంచెం నీడ్ ఉన్నాయి అనమాట. సో అందుకని ఇవ్వండి, దేవుడి పొంగల్ కోసం ఇది స్పూన్, కొత్త స్పూన్. అంటే మనం వాడేవి యూజ్ చేయకూడదు కదా, ఎప్పుడైనా పొంగల్ పెట్టుకోవడానికి అని చెప్పి ఇది తీసుకొచ్చుకున్నాను. అలాగే మనం చేపల కూర, చికెన్ అలా చేసుకోవడానికి ఇట్లా వెడల్పుది, ఆల్రెడీ నా దగ్గర ఇలాంటి వెడల్పుది ఉంది పెద్దది, బట్ చిన్న సైజులో ఒకటైతే తెచ్చుకున్నాను. బాగుంటుంది 1 kg చికెన్కి కానీ, లేకపోతే కొంచెం దమ్ బిర్యానీకి కానీ ఇలాంటి బౌల్స్ అనేవి చాలా బాగుంటాయి అన్నమాట. సో అది దాని మీదకి ప్లేట్. సో ఇది ఒక సెట్ తీసుకొచ్చుకున్నాను. ఇంకా అలాగే నా దగ్గర పెద్ద పెద్ద ఐటమ్స్ ఏమీ లేవు అని చెప్పేసి ఇదిగోండి ఈ టిఫిన్ అయితే తెచ్చుకున్నాను. ఈ టిఫిన్లో ఇంక ఇవన్నీ టిఫిన్లో పెట్టుకోవచ్చు. ప్లస్ ఏంటంటే ఎక్కువ తీసుకొచ్చినప్పుడు దీనిలో స్టోర్ చేసుకోవడానికి కానీ, ఫ్యామిలీ పెట్టిన తర్వాత పెద్ద ఐటమ్స్ ఏం పెద్ద తీసుకోలేదు కాబట్టి ఇది ఒకటి తీసుకున్నాను, ఏదైనా స్టోర్ చేసుకోవడానికి ఎక్కువ. అండ్ సమ్ టైమ్స్ అవసరం అవుతాయి, అవసరం లేదు అనుకుంటాం కానీ సమ్ టైమ్స్ కొన్ని నీడ్ అవుతాయి. మొన్న లాస్ట్ టైం నేను వీడియోలో చూపించానో లేదు తెలియదు, చాలా ఒడియాలు అయితే తీసుకొచ్చాను. దానికి ఇంత పెద్ద టిఫిన్ కావాల్సి వచ్చింది. అంటే 1 yearకి ఒకేసారి పెట్టుకుంటాం కదా, సో అలాంటప్పుడు ఏంటంటే స్టోర్ చేసుకోవడానికి కొంచెం కంఫర్టబుల్గా ఉంటాయని చెప్పి సో ఈ టిఫిన్ కూడా తీసుకొచ్చాను అనమాట. ఓవరాల్గా ఇవన్నీ తీసుకొచ్చాను నేను. అండ్ అలాగే స్వీట్స్ నేను ఆల్రెడీ మీకు వీడియోస్ వస్తాయి నెక్స్ట్ స్వీట్స్ ఎక్కడ అనేది కూడా. సో స్వీట్స్ అనేవి చాలా ఉన్నాయి. ఇదిగోండి, ఆల్రెడీ లాస్ట్ టైం మా హస్బెండ్ ఒక బాక్స్ తెచ్చాడు, నేను ఇప్పుడు ఒక బాక్స్ తీసుకొచ్చాను. మొత్తం పాల్కోవా అండ్ మిల్క్ మైసూర్ పాక్. చూడండి, ఎట్లయినా హైదరాబాద్ టేస్ట్ అసలు ఉండదు, సూపర్ ఉంటాయి, సూపర్. హైదరాబాద్ అసలు నచ్చవు హైదరాబాద్లోవి. ఇవైతే చాలా టేస్ట్ ఉంటాయి, అందుకని ఇంకొస్తున్నాం కదా అని చెప్పేసి స్వీట్ బాక్స్ అయితే తీసుకొచ్చాం. సో ఓవరాల్గా ఇవన్నీ ఐటమ్స్ అయితే తీసుకొచ్చాను ఈసారి. లాస్ట్ టైం కూడా ఒక 2 వీడియోస్ చూస్తున్నాను ఆంధ్ర నుంచి పార్సల్స్, అప్పుడు నేను వెళ్ళలేదు, జస్ట్ నాకు పార్సల్స్ మాత్రమే వచ్చాయి. ఈసారి నేను వెళ్ళి
నాతో పాటు ఏం తెచ్చుకున్నాను అనేది క్లియర్గా మీకు చూపించాను. ఇదన్నమాట ఈరోజు బ్లాగ్ వచ్చేసి. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు ఇలాగే సామాన్ తెచ్చుకుంటారా? మీకు కావాల్సినవన్నీ ఇలాగే తెచ్చుకుంటారా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓవరాల్గా ఇవన్నీ తీసుకొచ్చానండి నేను ఆంధ్ర నుంచి అయితే. సో ఇవన్నీ ఇప్పుడు నీట్గా సర్దేసుకుంటున్నాం అనమాట. మీరు కూడా ఏమేమి తెచ్చుకుంటారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.